జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పహల్గామ్ ప్రాంతంలో భారతదేశ పర్యాటకులు వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాది దాడి చేసి చనిపోయిన 28 మందికి కూడా ముందుగా ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ సుసంపన్నమైన దేశంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్న తరుణంలో పాకిస్తాన్ ఒక కుట్ర పన్ని ఉగ్రవాది దాడి చేయించడం హేయమైన చర్య. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు భారతదేశం మీద దాడి చేసి ఎక్కడా వాళ్ళు గెలవలేదు. ఇప్పుడు కూడా భారతదేశం మొత్తం ఒక తాటి మీద హిందూ ముస్లిం ఒకటే ఏ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక నినాదంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ దాడి చాలా ఏమైందా భావిస్తూ ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులారా లష్కరే తోయిబలారా వేరే వేరే గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ ఖబర్దార్. భారతదేశ సైన్యం ఒక్కసారి కన్ను తెరిస్తే మీరు ఎక్కడా కనిపించరు. ఇప్పటికైనా పాకిస్తాన్కి హెచ్చరిక చేస్తున్నాం. ఈ భారతదేశ పౌరుడిగా ముఖ్యంగా మేమందరం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా భారతదేశం అంటే ఒక మంచి దేశంగా పేరు పొందాలని ముందుకు పోతున్న తరుణంలో ఈ చర్యలు మీకు తగవు. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 4 రోజుల నుండి వివిధ వర్గాల నుండి వివిధ శ్రేణుల నుంచి భారతదేశం తరఫున మేమందరం కూడా మీలో ఒకరుగా యుద్ధానికి సిద్ధమని ముందుకు వస్తున్న ప్రతి పౌరుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండకపోతే మునుముందు మీరు చరిత్రలో ఉండరని తుడుచుకుపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో గత 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమము జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి ఒక్కళ్ళు కలిసేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ కూడా దీంతో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే హిందువులు ఐక్యత అనేది నినాదం కోసము ఈ రోజు కనుక భారీ ఎత్తున ఒక 2000 మందితోని ర్యాలీ జరిగింది. షాప్స్ కూడా అందరూ బంద్ చేసేసి వ్యాపార వర్గాలు కూడా షాపులు బంద్ చేసి ఈ కార్యక్రమంలో జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని చంపారు. వాళ్ళు చంపిన దాంట్లో వీళ్ళు ముస్లిమా హిందువా అక్కడ ఏంటంటే ఏ మతం గితం ఏమడగట్లేదు. ముస్లిమా హిందువా, ముస్లిం అయితే ఏంటి పక్కకెళ్ళిపో, హిందువా హిందూ అంటే ఫ్యాన్ టిప్పేసేసి వీళ్ళు కనుక చెక్ చేసి ముస్లిమ్స్లో ఉన్న దాన్ని చెక్ చేసి లేదు అనేసి వాళ్ళని షూట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణము. అలాగే 1960లో వాటర్ కనుక మనము 70% పాకిస్తాన్కి 30% హిందూజానికి వాటర్ కనుక మనం ఆ రోజున ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. ఆ రోజు కనుక మనకి ఏంటంటే 2 కలిసి ఉన్నాయి. తర్వాత విడిపోయిన తర్వాత ఇప్పుడు మోడీ గారి కనుక ఏం చేశారంటే మొత్తం 4 రోజుల నుంచి వాటర్ కనుక బంద్ చేస్తే వాళ్ళు మన దారికి వస్తారు, వాళ్ళని స్మాష్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఒకటే హెచ్చరించారు, మమ్మల్ని చంపిన హిందువులు కనుక చంపిన వాళ్ళని మేము చంపిన దాకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియపరిచారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క హిందూ సైతము ఇలా ఉండటం వలన హిందుత్వం అనేది బాగా పెరుగుతుంటది. హిందుత్వం జోలికి వస్తే పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే భయపడిపోవాలి. వామ్మో హిందువుల జోలికి వెళ్ళొద్దు, హిందువుల జోలికి వెళ్తే వీళ్ళు దేనికైనా సిద్ధం అనేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.